ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈరోజు మీకు ఒక పవర్ఫుల్ అయిన వశీకరణ తంత్రం గురించి తెలియజేయబోతున్నాం. ఈ వశీకరణ తంత్రం ఎవరైతే మిమ్మల్ని ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అది స్త్రీ అవ్వని పురుషులవ్వని, వాళ్ళను ఎవరైనా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పవర్ఫుల్ గల ఒక నిమ్మకాయ 7 గుండు సూదులతో చేసే పవర్ఫుల్ రెమెడీ గురించి తెలియజేయబోతున్నాను. ఇది చాలా శక్తివంతమైన తంత్రం. ఇది వచ్చేసి వశీకరణ తంత్రం. అంటే ఎవరైనా సరే భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ గొడవపడి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ రావడం కోసం, లేదంటే ప్రేమ పేరుతో మిమ్మల్ని పెళ్లి చేసుకుంటామని చెప్పి మోసం చేసిన వాళ్ళు ఎవరైనా సరే అలాంటి వాళ్ళని మళ్ళీ మీ దగ్గరికి రప్పించే పవర్ఫుల్ ప్రయోగం ఇది. ఒకవేళ భార్యాభర్తలు చేసుకోవాలనుకుంటే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు. చక్కగా ఎవరైనా సరే చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇప్పుడు దాని గురించి మనం క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేసి, ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోని కనుక చూస్తుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ యొక్క ప్రయోగం అనేది ఏ విధంగా చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఏం చేస్తారంటే, దీనికోసం మీరు ఒక నిమ్మకాయని తీసుకోవాలి. దాని మీద అంటే ఆ నిమ్మకాయ మీద 7 కళ్ళు గీసుకోండి. ఇది వచ్చేసి ఒక వశీకరణ తంత్రం అనమాట. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా ఈ విధంగా చేసుకోవచ్చు. 7 కళ్ళు ఆ నిమ్మకాయ మీద గీసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఒక్క నిమ్మకాయకి మధ్యలో ఆ ఒక్క నిమ్మకాయ ఏదైతే 7 కళ్ళు గీశారు కదా, దానికి ఒక పక్కన మధ్యలో ఒక ఘాటు పెట్టండి. నిమ్మకాయతో మధ్యలో ఒక ఘాటు పెట్టుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మిమ్మల్ని ఒక చిన్న వైట్ పేపర్ ఒకటి తీసుకోండి. ఆ వైట్ పేపర్ తీసుకున్న తర్వాత మీరు మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వాళ్ళు స్త్రీలైనా స్త్రీ పేరు రాయండి, పురుషుడైతే పురుషుడి పేరు రాయండి. రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఆ పేపర్ని ఫోల్డ్ చేయండి, మడత పెట్టండి. ఎలా ఫోల్డ్ చేయాలంటే 3 విధాలుగా, అంటే ఫస్ట్ ఒకవైపు, రెండో వైపు, ఇలా 3 ఫోల్డింగ్స్ వచ్చేలా ఫోల్డ్ చేయాలి. చేసిన తర్వాత మీరు ఎక్కడైతే నిమ్మకాయకి ఘాటు పెట్టారో ఆ నిమ్మకాయకి అందులో ఆ ఘాటు పెట్టిన దాంట్లో ఈ ఫోల్డ్ చేసిన పేపర్ని పెట్టండి. బయటకు చిన్నది కనబడేలా పెట్టండి. పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, 7 గుండె సూదులు తీసుకోమని చెప్పాను కదా, ఆ 7 గుండు సూదుల్ని మీరు నిమ్మకాయ మీద 7 కళ్ళు గీశారు కదా, ఒక్కొక్క కంటి మీద ఒక్కొక్క గుండు సూదిని గుచ్చండి. అలాగే 7 కళ్ళు మీద కూడా 7 గుండు సూదులు గుచ్చండి. ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో ఆ వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళు మామూలుగా కాదండి. వాళ్ళ జీవిత చరిత్ర మామూలుగా ఉండదు. ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ గల రెమెడీ. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు అస్సలు సంతోషంగా ఉండలేరండి. అతను సంతోషంగా ఉన్నాడు, ఏ విధంగా అయితే సంతోషంగా ఉన్నాడో అదే విధంగా బాధపడడం జరుగుతుంది. వాళ్ళు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడే విధంగా జరుగుతుంది. ఈ విధంగా మీరు ఆ గుండె సూదుల్ని ఆ నిమ్మకాయ మీద గీసిన కళ్ళు మీద గుచ్చాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో వాళ్ళు స్త్రీ అయినా పురుషుడు అయినా సరే రెండోసారి వేరే వాళ్ళ వైపు చూడడం మాత్రం చేయరు. అంత నరకం అనుభవిస్తారు. అటువంటి పవర్ఫుల్ గల స్త్రీ పురుష వశీకరణం ఇది ఎవరైనా చేసుకోవచ్చు. ఒక్క నిమ్మకాయని తీసుకొని 7 గుండ్లు సూది తీసుకొని ఈ విధంగా చేసుకోండి. నేను చెప్పిన ప్రకారంగా చేసుకోండి. ఎవరు చేసుకున్నా సరే మంచిని ఉద్దేశించి మాత్రమే చేసుకోండి. చెడును ఉద్దేశించి మాత్రం అస్సలు చేయకూడదు. ఎవరిపైన పడితే వారిపైన వాళ్ళ మీద కోపం ఉందని, వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలని, వాళ్ళు మాకు వశీకరణం అవ్వాలి అని చెప్పి మీరు ఈ విధంగా చేస్తే కనుక అది ఖచ్చితంగా మీకు చెడు జరుగుతుంది తప్ప మీకు మాత్రం ఉపయోగపడదు. ఇది మాత్రం ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీ ప్రేమలో నిజాయితీ ఉంటే, మీరు నిజాయితీగా ఉంటే ఇది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి 1కి 2 సార్లు మీరు గుర్తుపెట్టుకొని నేను చెప్పిన విధంగా చేసుకోండి. 100% రిజల్ట్ పొందుతారు. ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఒక చిన్న పాలిథిన్ కవర్ లాంటిది తీసుకోండి. పాలిథిన్ కవర్ ఏదైనా పర్వాలేదు తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఈ నిమ్మకాయని ఏదైతే నేను చెప్పినట్టు తయారు చేశారో దాన్ని అందులో పెట్టేయండి. పెట్టేసిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేయండి. దాని తర్వాత మీరు కూరలో వాడుకునే కారపొడి ఉంటుంది కదా, దాన్ని కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత ఆ కవర్ని మీరు సీల్ చేయాలి. ఓపెన్ లేకుండా సీల్ చేసుకోండి. చేసిన తర్వాత దీనిని మీరు ఎక్కడ పడేయాలంటే, ఎవ్వరూ లేని చోటల దూరమైన ప్రాంతంలో, చీకటిగా ఉండే ప్రాంతంలో ఈ యొక్క నిమ్మకాయ కవర్ని మీరు పెట్టాలి. అలా పెట్టేసిన తర్వాత మిమ్మల్ని ఎవరైతే ప్రేమించి మోసం చేశారో అది ఎవరైనా సరే మీకు 11 నుండి 21 రోజుల్లో అతని జీవితంలో ఏ విధంగా అయితే మీరు టార్చర్ అనుభవించారో అంతకు రెట్టింపు టార్చర్ అనుభవించి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకోమని
అటువంటి పవర్ఫుల్ గల స్త్రీ పురుష వశీకరణ ప్రయోగం ఇది. ఎవ్వరు చేసినా సరే మంచిని మాత్రమే ఉద్దేశించి చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.